నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ వరుసగా టీడీపీ నేతలు విజ్ఞప్తులు చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లోకేష్ కు మద్దతు తెలిపారు. నారా లోకేష్ కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అందుకే డిప్యూటీ సీఎం చేయాలంటున్నామన్నారు ఎమ్మెల్యే పాసం సునీల్. లోకేష్ బాబు గారు రాష్ట్రం మొత్తం మీద పాదయాత్ర చేసి ప్రజలతో భాగస్వామ్యమై వాళ్ళ కష్ట నష్టాలని తెలుసుకొని విద్యాశాఖ మంత్రి అయిన వెంటనే సంస్కరణలు తెచ్చి డిఎస్సి ఎన్నో సంవత్సరాల నుండి ఫిలప్ అయినటువంటి ఉద్యోగాలు కూడా ఫిలప్ చేసే క్రమంలో అలాగే ఎంతో మంది బాధితులు ఇతర దేశాల్లో ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చే దాంట్లో బ్రహ్మాండ చుట్టూ పాత్ర పోసినటువంటి మా లోకేష్ బాబు గారు నందమూరి తారక రామారావు గారి మనవడు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. మా ఆకాంక్ష ఒకటే, ఈ రాష్ట్రానికి మా నారా లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి మా అందరి ఆశ, మా నాయకులు అందరి ఆశ. ఎందువల్లంటే ఆల్రెడీ ఉన్నటువంటి శాఖని సమర్థవంతంగా చేస్తూ అన్ని విషయాల్లో పార్టీ సభ్యత్వాల్లో దాదాపు 1 కోటికి పైగా ఎప్పుడు లేని విధంగా ఏ రాజకీయ పార్టీ కూడా 1 కోటి సభ్యత్వాలు లేవు. మా నారా లోకేష్ బాబు గారి చొరవతో ఈరోజు 1 కోటి సభ్యత్వాలకు పైగా చేశామని చెప్పి గర్వంగా చెప్తున్నాం తెలుగుదేశం క్యాడర్. మేమందరం కూడా మా నాయకుడిని నమ్ముకున్నాం. ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని చెప్పి అధిష్టానానికి మా నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతే తప్ప మేము వేరే విషయం మాట్లాడలేదు. మా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, మా లోకేష్ గారు ఉంటారు, అంతేగాని వేరే విధంగా దీంట్లో రాజకీయాలు ఏం లేవు. మా అభిప్రాయం, మా నాయకుడి పైన మాకున్న నమ్మకం, ప్రజలు కూడా ఆ మాట మాట్లాడితే పెద్దలు కూడా స్పందన బ్రహ్మాండంగా వస్తుంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే చప్పట్లు ఏర్పడుతున్నారు. కాబట్టి మా విజ్ఞప్తి మా ముఖ్యమంత్రి గారికి, మా నాయకుడు రాబోయే రోజుల్లో మా నాయకుడు నారా లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తారని చెప్పి ఆశతో అందరం ఉన్నామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.